మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ యాక్టు, తర్వాత హిందూ మ్యారేజ్ యాక్టు, సెక్షన్ 12 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్టు, ఈ మూడింటిని కనుక కలిపి చూస్తే ముఖ్యంగా హిందూ మ్యారేజ్ యాక్ట్లో అయితే 18, 22, 23, 25, 27 ఈ సెక్షన్ల కింద పర్మనెంట్ ఎలిమనీ ఎప్పుడు అడగచ్చు భార్య, భర్త నుంచి శాశ్వత భత్యాన్ని ఎప్పుడు పొందొచ్చు, ఈ కోర్టులు శాశ్వత భత్యాన్ని ఎప్పుడు ఇస్తాయి అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి వివాహ బంధం తెగిపోయిన తర్వాతే చట్టపరంగా డైవర్స్ గ్రాంట్ అయిన తర్వాత మాత్రమే భార్య పర్మనెంట్ ఎలిమనీ అడగగలుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యన డైవర్స్ అప్లికేషన్ పెండింగ్ ఉండగా పర్మనెంట్ ఎలిమనీ ఈమె అడిగే ఆస్కారము లేదు, కోర్టులకు ఇవ్వడానికి అధికారం లేదు. ఇది ఒకటి నంబర్ 1 పాయింట్. కాకపోతే సెక్షన్ 125 సిఆర్పిసిలో మెయింటెనెన్స్ అనేది ఉంది. ఆమె తనను తాను మెయింటైన్ చేసుకోవడానికి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. తనను తాను మెయింటైన్ చేసుకోవడం అంటే ఒక నెలకి ఆమె మెయింటైన్ అవ్వడానికి మినిమం ఖర్చు ఎంత అవుతుంది. సో ఈ భార్య ఒకేసారి 20 లక్షలు, 10 లక్షలు లేదా 3 లక్షలు, 4 లక్షలు ఒకేసారి ఇవ్వండి మెయింటెనెన్సు అని అడిగితే ముందు విడాకులు అయినాయా లేవా అనే అంశం ప్రధానం. కాబట్టి విడాకులు మంజూరు అయిన తర్వాతనే ఈ పర్మనెంట్ ఎలిమనీ అడగాలి. అది అడగని పరిస్థితిలో మాకు తాత్కాలికంగా కావాలంటే మాత్రం 125 సిఆర్పిసి కింద వీళ్ళు ఫైల్ చేయొచ్చు. ఇంకొక ప్రశ్న ఏంటంటే మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసినప్పుడు డీవీసీలో కూడా మళ్ళీ డబ్బులు అడగచ్చా, డీవీసీలో డబ్బులు అడిగితే మళ్ళీ మెయింటెనెన్స్ సపరేట్గా ఫైల్ చేసుకోవచ్చా అంటే డీవీసీలో కూడా అడగచ్చు, మెయింటెనెన్స్ కేసులో కూడా అడగచ్చు. కానీ సెక్షన్ 25 కింద మీరు పర్మనెంట్ ఎలిమనీ అడిగితే మాత్రం మీకు విడాకులు మంజూరైన తర్వాతనే అది సాధ్యమవుతుంది, మధ్యలో సాధ్యం కాదు.